ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 19 వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటిదో మీరు తెలుసుకొనవలనని మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసీ 1:17 నుంచి 19 వచనాల వరకు మనం చదువుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, వెలిగించబడిన మనోనేత్రాలు అంటే కన్నులు వేరు, మనోనేత్రాలు వేరు. సహజంగా మనకు కనిపించేటువంటివన్నీ కూడా మన సహజమైనటువంటి కన్నులతో చూడగలుగుతాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇక్కడ కన్నులు తెరవకముందు ఉన్నటువంటి జీవితం వేరుంటుంది, కన్నులు తెరిచిన తర్వాత జీవితం వేరే ఉంటుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31 వచనం మనం చదివినట్లయితే, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసెను. ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ప్రియులారా, కన్నులు తెరవబడగా దర్శనం పొందినటువంటి బిలాము అంటే అంతకుముందు చూస్తున్నాడు, గాడిదను చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ గాడిద మాట్లాడుతున్నా కూడా ఎంతో గాడిదతో మాట్లాడేస్తున్నాడు. కానీ అసలు ఇది ఏమి జరుగుతుంది ఏంటి అనేటువంటి ఆలోచన కానీ మరి ఏ విధమైనటువంటి ప్రయత్నము కానీ, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటిది అసలే అనేటువంటిది ఆలోచన ఆయనలో ఏమాత్రం రాలేదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మామూలు నేత్రాలతో కనిపించేది వేరు, ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవబడగా కనిపించేటువంటిది వేరు. మామూలు నేత్రాలతో చూసినంతసేపు బిలాముకి గాడిద కనిపించింది, నేచురల్ పరిస్థితులన్నీ కల్పించాయి. కానీ ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో గమనించాలి. మళ్ళీ ఈ వచనం ఇప్పుడు చదువుతాను చూడండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను అంటే అంతవరకు కళ్ళు మూసుకున్నాడా? లేదు, గాడిదను కొడుతున్నాడు, అన్నీ కనిపిస్తున్నాయి, అంత మామూలుగానే ఉంది, కళ్ళేమో మూసుకుపోలేదు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, కన్నులు తెరవబడతాం అంటే ఏంటంటే, మామూలుగా మనం నేచురల్గా చూసేటువంటి కన్నుల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, ఆధ్యాత్మికమైనటువంటి కన్నుల గురించి అనమాట, మనోనేత్రాల గురించి. దేవుడు ఎప్పుడైతే మనోనేత్రాలు తెరిచాడో అప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొని ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ముందేమో వింతగా ప్రవర్తించాడు, తర్వాత ఏమో వినయంతో ప్రవర్తిస్తున్నాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఎందుకని ఇలా జరిగింది అని మనం చూసినట్లయితే, ప్రవక్త అయినటువంటి బిలాము చరిత్ర మన అందరికీ తెలుసు. మరి రాజు అయినటువంటి బాలాకు అతనితో మంతనాలు జరిపాడు, ఒప్పందం చేసుకున్నాడు, బేరసారాలు జదిరాయి. ఎప్పుడైతే బేరం కుదిరించుకున్నాడో మరి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి ప్రేరేపించబడ్డాడు. నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడినటువంటి వారు అని చెప్పి దేవుడు ముందుగా చెప్పినటువంటి మరి మాటను ఆ బిలాము వినకుండా ఆ దేవుడు చెప్పినా సరే బిలాము తెగించి బయలు వెళ్ళాడు. సంఖ్యాకాండం 22:12 మనం ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని దూత దూసినటువంటి కత్తి అంటే ఖడ్గము చేత పట్టుకుని ఏం చేశాడు? ఆ బిలాము త్రోవకు అడ్డంగా నిలబడ్డాడు. అప్పటికి దేవుడు అవకాశం ఇస్తున్నట్టే కదా. దేవుడు చెప్పిన మాట వినకుండా పోతున్నావు కాబట్టి నేను నరికి పడేస్తానని చెప్పి దేవుని దూత నరికేలేదు, అక్కడ చంపేలేదు. అక్కడ ఏం చేస్తున్నాడు? అడ్డుగా ఉంటున్నాడు, అడ్డేస్తున్నాడు. దేవుని చిత్తానికి నువ్వు దాటి వెళ్ళిపోతున్నావయ్యా, దేవుని చిత్తం కాదని వెళ్ళిపోతున్నావు అని చెప్పి దేవునితో అడ్డు వేస్తున్నాడు, కానీ చంపట్లేదు, ఆటంకపరుస్తున్నాడు, కానీ ఆయనకేమీ హాని చేయట్లేదు.
ఈరోజు మీ జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మీరు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, కొన్ని కొన్ని బంధకాల్లో మీరు మరి బందీలుగా ఉంటూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకేం చేస్తూ ఉంటుంటాడంటే కాపుదలిస్తూ ఉంటుంటాడు. దాటి వెళ్ళిపోకుండా హెచ్చరిక చేస్తూ ఉంటుంటాడు. కానీ చాలామంది దాన్ని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళిపోతుంటుంటారు. సరే, ఇక్కడ మరి దేవుడు ఆయనకిచ్చిన అవకాశాన్ని దేవుడు వెళ్ళొద్దని చెప్పినా కూడా విని వెళ్ళిపోయాడు. అయినా సరే దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తూ ఉన్నాడు. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని దూత అక్కడ బిలాము త్రోవకు అడ్డుగా నిలబడ్డాడు అంతే. ఆయన్ని ఆపుతున్నాడు తప్ప చంపట్లేదు. కారణం ఏంటి? గాడిద దేవదూతను చూశాడు. గాడిద చూసింది కానీ బిలాము చూడలేకపోయాడు. వింటున్నారా? గాడిద చూసింది కానీ బిలాము చూడలేకపోయాడు. బిలాము గాడిదని కర్రతో కొట్టాడప్పుడు దేవుడు ఆ గాడిదకు వాక్శక్తినిచ్చాడు కాబట్టి అది మాట్లాడింది. ఈ రోజున దేవుని చిత్తానికి మనం లోబడకపోయినట్లయితే, దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయవలసి వస్తుందంటండి? పరిస్థితులు, వింటున్నారా? ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఏలుబడి చేస్తాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం లోబడటం మానేస్తామో, దేవుని చిత్తానికి మనం లోబడమో, పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం అనుకున్నది జరగలేదో చుట్టుపక్కల వారి మీద మన ప్రతాపాన్ని చూపిస్తాం. ఇదంతే కదా. బిలాము గారు ఒక కార్యాన్ని అనుకున్నాడు, అది జరగలేదు. కోపం ఇంకెవరి మీద చూపించాలో తెలియక గాడిదను కొడుతూ ఉన్నాడు. దేవుడు చూడండి, ఎప్పుడైతే బిలాముకి మాట్లాడాడు, బిలాముకి దేవుడి దూత కనబడి ఎన్ని చేసినా కానీ ఆయన ముందుకు పోతానంటూ ఉన్నప్పుడు గాడిదకి స్వరం ఇచ్చాడు దేవుడు. ఈ రోజున నువ్వు జ్ఞానవంతుడు అవ్వచ్చు, బలవంతుడు అవ్వచ్చు, శక్తివంతుడు అవ్వచ్చు. ఒకవేళ దేవుని చిత్తానికి మీరు వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకున్న తలాంతం తీసి, మనకున్న అవకాశాన్ని తీసి, మరి యోగ్యత లేనటువంటి వారికి గాడిద మాట్లాడటానికి యోగ్యత లేదు, కానీ దేవుడు గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా వాడుకుంటాడు. సరే, ఈ యొక్క సత్యాన్ని మీరు అంతా కూడా గ్రహించినారని చెప్పి నేను నమ్ముచున్నాను. గాడిద ద్వారా దేవుడు బిలామును గద్దించాడు. గాడిద ద్వారా మనం బుద్ధి లేని వాళ్ళందరినీ గాడిదని తిడతాం, అడ్డగాడిదని తిడుతుంటుంటారు చాలామంది. కానీ ఇక్కడ అదే గాడిదని దేవుడు వాడుకొని బిలాముకు మరి ప్రవక్తకు బుద్ధి వచ్చేలా చేశాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను పాపం చేసి తిని అంటూ ఉన్నాడు. కానీ అసలైన సంపూర్ణమైన పశ్చాత్తాపం అతనికి రాలేదు. పాపం చేశాను, ఇదే చాలామంది, మేము పాపం చేసాం, మేము తప్పు చేసాం అంటుంటారు. కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని వారు ఎప్పటికీ కూడా పొందుకున్నటువంటి వారుగా కనిపించరు కొంతమంది. అయితే అంటే బాప్తీసం పొందుతారు, తాగుతారు, బాప్తీసం పొందుతారు, బూతులు తిడతారు, బాప్తీసం పొందుతారు, ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటుంటారు. చాలామంది జీవితాలు ఈ రోజుకి కూడా మనకి అలాగనే కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఈరోజు మీ కన్నులు నిజంగా తెరవబడినట్లయితే దూసిన ఖడ్గమును చేత పట్టుకున్న దేవదూతను కాదు, కలవరి సిలువలో మరి మనందరి కొరకు రక్తం చెందినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం చూడగలగాలి. హల్లెలూయా. ఒకవేళ మీరు చూడలేకపోతే, యేసయ్యా నా మనోనేత్రాలు వెలిగించి నీ యొక్క దర్శనాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలని చెప్పి మనం దేవుని స్తుతించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు రక్తం చిందించాడు. మన మీదకి రావాల్సినటువంటి శిక్షను, తీర్పును ఆయన తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆ దృశ్యాన్ని అంతా కూడా మనం ఆధ్యాత్మికమైన నేత్రాలతో చూడాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చూసినట్లయితే ప్రియులరా, చక్కగా బిలాముతోటి మాట్లాడుతూ ఉన్నాడు, గాడిద ద్వారా చెప్తూ ఉన్నాడు. మనకి ఎన్నో అవకాశాలు, ఎన్నో విధాలుగా నేర్పించడానికి, మనల్ని రక్షించడానికి దేవుడు ట్రై చేస్తాడు. ఇక్కడ బిలాముని చంపాలన్నది దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కాబట్టి ఏ విధంగా ఆయన్ని ఆపాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన్ని హంతం చేయాలని అయితే కాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క విషయంలో మీరు
ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలతో మీరు ఈ దృశ్యాన్ని మీరు చూడగలిగినట్లయితే మీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు మరి మీలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, ఆ యొక్క అపవిత్రతను కన్నీటితో ఒప్పుకోవాలి. మనం అంతా కూడా మనం అన్నిటిని కూడా యేసయ్యా, నా జీవితంలో ఈ యొక్క పొరపాటును, ఈ యొక్క తప్పిదాన్ని నువ్వు క్షమించేశావు, మరలా దీని కొరకు మరి కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా నేను చేస్తా ఉన్నానేసి అని చెప్పి మనం ఖచ్చితంగా రిపెంటెన్స్, పశ్చాత్తాపం అంటే ఏంటంటే చేసినటువంటి తప్పును ఒప్పుకొని మళ్ళీ ఇంకా చేయకూడదు అనమాట. మళ్ళీ దాన్ని జోలికి వెళ్ళకూడదు. ఆ కూంచోపు ఏడ్చి క్షమించండి అని చెప్పి మళ్ళీ అది తప్పు చేస్తే మరి అది కాదు పశ్చాత్తాపం అంటే. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు మన మాట, చూపు, తలంపు, క్రియ యావత్తు కూడా ప్రభు సన్నిధానంలో పరిశుద్ధాత్మ వెలుగులో పరిశీలించబడతాయి. మనం పరిశీలించుకోవండి. కీర్తనాకారుని వలె అంటే మరి ఆయాసకరమైనటువంటి మార్గం మీలో నుంచి తొలగించమని చెప్పి ప్రార్థించాలి. దేవా, నిన్ను ఆయాస పెట్టేది, నిన్ను బాధ పెట్టే మార్గాలు, లేకపోతే ఆలోచనలు, చూపులో, మాటలో, ప్రవర్తనలో నీకు ఏమైనా ఉన్నాయేమో, నీకు వ్యతిరేకంగా నాలో ఉన్నాయేమో నన్ను క్షమించదేవా అని చెప్పి మనం ప్రార్థించాలి. మనోనేత్రం వెలిగించబడినటువంటి వారిని ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. పౌలు గారు మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మరి అతను శిష్యుల కంటే గొప్ప పరిచయం చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మీరు లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉంటారంటున్నాడు ప్రభువారు. ప్రభు మిమ్మల్ని పిలిచిన పిలుపుని, ఏర్పాటును నిశ్చయించుకోండి, తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి ముఖ్యంగా ఈ శరీరాశ, నేత్రాశ, జీవోటంబం అనేటువంటివి మన మీద ప్రభావితం చూపకుండా చాలా జాగ్రత్త పడాలి. బిలాం చరిత్ర మనం సంపూర్ణంగా తెలియనట్లయితే మీరు ఒకవేళ సంఖ్యాకాండం 21 నుంచి 26 అంటే 5 అధ్యాయాల వరకు, ఈ 5 అధ్యాయాలు మీరు చదవండి. ఆసక్తికరమైనటువంటి బిలాము దర్శనము, ప్రవచనం గురించి మనం చూస్తూ ఉన్నాం. కానీ పూర్తి వివరాలు మీరు అక్కడ ఉంటాయి, సమయం ఉన్నప్పుడు చదువుకోండి. బేయరు కుమారుడైనటువంటి బిలాముకు వచ్చినటువంటి దేవోక్తి, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందాను. సంఖ్యాకాండం 24:3. హల్లెలూయా. మనం తీసుకోవాల్సింది దేవుని దర్శనం పొందాడు అంటండి ఆయన. దేవుని శక్తిని అనుభవించగలిగాడంట. హల్లెలూయా. చూసారా, పరవశుడై కన్నులు సర్వశక్తిని దర్శనం పొందాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, సర్వశక్తిని దర్శనం పొందుకోవాలి. మనం సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దర్శనాన్ని మనం పొందుకోగల. కన్నులు తెరవబడ్డాయంట బిలాం గారు. అంటే అంతవరకు కన్నులు లేవా, మూసుకుందా? కాదు. ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ బిలాం పలికిన మాటలు ఎంతో అమూల్యమైనటువంటివి. అతడు అబద్ధ ప్రవక్తగా మారినటువంటి మాట నిజమే, కానీ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు మరి అతను ఉపమాన రీతిగా అనేక సంగతులు మాట్లాడటం చాలా నిజం అన్నమాట. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మరి త్రాగుబోతులు, వ్యభిచారులు, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మరి చెడ్డ జీవితం జీవిస్తున్నటువంటి వారంతా కూడా మంచిగా మారిపోతుంటుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సంఖ్యాకాండం 24:5 ఆయన ఏమన్నాడు తెలుసా? యాకోబు, నీ గుడారములు ఇజ్రాయేలు, మరి నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. నిజమే కదా, నిజమే పలికాడు కదా, ఎంత రమ్యమైనటువంటివి వాస్తవం పలుకుతున్నాడు. 24:8 చూసినట్లయితే ఇజ్రాయేల్ని గురించి, దేవుడు ఐగుప్తులో నుంచి అతను రప్పించాను, గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గురుపోతు వేగం అంటే అతనికి ఆ వేగం కలదని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగాను? కాబట్టి ఇక్కడ ఇవి రాజు అయినటువంటి బాలాకుకు భయపెట్టేటువంటి మాటలు. రాజైన బాలాకుకు మేలు చేయాలని చెప్పి బిలాం వచ్చాడు. బాలాకు ఏమో ఆ దేశపు రాజు, బిలామేమో ప్రవక్త. నా చిన్నతనంలో చాలా కన్ఫ్యూజన్ ఇది. ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే బాలాకు బిలాము తేడా తెలియకపోతే, బాలాక్ అంటే ఎవరంటే రాజు అనమాట, బిలాం అంటే ఎవరంటే ప్రవక్త. సరే, ఇక్కడ ప్రియులారా గమనించాలి. ఈ రోజున సేవకుల హృదయాల యందు సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే ధనాశ, అక్రమం, ఇట్లాంటివన్నీ కూడా క్రమక్రమంగా ప్రవేశపెడుతున్నాడు. ఈరోజు సేవకులు అంటే పాస్టర్లు అనుకోకుండా, ఈరోజున దేవుని సేవిస్తున్నాడు. నువ్వు కూడా సేవకులవే, సేవకురాలు, అందరూ కూడా మనం సేవకులం. మనదంతా కూడా సేవకులం, మనందరం కూడా సేవకులం. కాబట్టి ఈ రోజున అలనాడు యూదాలో మరి ఇస్కరియోతు యూదాలో మనం చూసినట్లయితే, ఆ ఇస్కరియోతు యూదాలో పనిచేసినటువంటి ఆత్మ నేడు మరి చాలామందిలో పనిచేస్తుంది. మన దేశానికి చెందినటువంటి ఒక సేవకుడు అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక ధనవంతునితో స్నేహం చేయటం ప్రారంభించాడంట. కుయుక్త అతని దగ్గర నుంచి విస్తారమైనటువంటి ధనాన్ని తీసుకుని వచ్చాడంట. అనుకోకుండా ఆ ధనవంతునికి క్యాన్సర్ జబ్బు వచ్చిందంట. ఇంకా నెల రోజుల్లో
మరి మీ యొక్క ఆరోగ్యము కుదుట పడుతుంది అని చెప్పారంటండి. ఈ యొక్క ప్రవచనంతో ఆ ఉత్తరం రాశాడంట. అయితే ప్రవచనాలు నెరవేరలేదు, ధనవంతుడు మరణించాడు. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా ఒక సత్యం మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక సేవకుడు ఉన్నాడు, మరి అమెరికా దేశం వెళ్ళాడు, బాగా రిచ్ మ్యాన్తో ఫ్రెండ్షిప్ చేశాడు. మరి అతని దగ్గర ఉన్న డబ్బంతా కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అనుకోకుండా ధనవంతుడికి ఏమో క్యాన్సర్ జబ్బు వచ్చేసింది. ఆయనకి ఒక ఉత్తరం రాశాడనమాట. ఆ ధనవంతుడికి ఏంటంటే, నీకున్నటువంటి క్యాన్సర్ రోగం నెల రోజుల్లో పోతుంది, నువ్వు కుదిరి పడిపోతావు, నువ్వు బాగుపడతావు అని ప్రవచనం చెప్పి ఉత్తరం రాసి పంపాడు. ఆ రోజుల్లోనూ ఉత్తరం వెళ్ళినంత బాగానే ఉంది. కానీ విషయం ఏంటంటే, ధనవంతుడికి ఆ విధమైన ప్రవచనం పనిచేయలేదు, అతడు మరణించాడు. మరణ వార్త తెలియబడలేదు కాబట్టి పదే పదే సేవకుడు ఏం చేస్తున్నాడు, అతను చనిపోయినట్టు ఇతనికి తెలియదు, ఏ విధమైన రెస్పాన్స్ అటు నుంచి రాలేదు. కానీ ఈయన అక్కడికి వెళ్ళలేదు మళ్ళీని, కానీ ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయిన విషయం తెలీదు. పదే పదే సేవకుడు ఏం చేస్తున్నాడు, ఆయన పేరు మీద ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఫలానా తారీఖు నువ్వు స్వస్థత పొందుకుంటావు, ఫలానా తారీఖు నువ్వు ఊహించినటువంటి రీతిలో నీకు ధనం వచ్చి పడుతుంది అని ఆ ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. భార్యకి వెళ్తూ ఉన్నాయి ఈ ఉత్తరాలన్నీ కూడా. తన భర్త పేరునటువంటి రాసిన ఉత్తరాలని చదివినటువంటి భార్య సేవకుని మీద ఏం చేసిందంట, పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ పాస్టర్ గారి మీద. నా భర్త చనిపోయిన తర్వాత కూడా ధనాన్ని రాబట్టేటువంటి నిమిత్తం ఆ ధనాశతోటి ఆ డబ్బు కోసం ఇదిగో ఇటువంటి ప్రవచనాలు పలికి మరి ఈ యొక్క ఉత్తరాలు రాస్తున్నాడని చెప్పేసి ఆ యొక్క సేవకుని మీద ఆ సహోదరి ఏం చేసిందంటండి, ఆ పేర్కొందంటండి. ఏమని ఆ యొక్క రిపోర్ట్లో చూసినట్లయితే, ధనాన్ని రాబట్టే నిమిత్తం అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు ఈయన అని ఆయన మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, 1 తిమోతి 6:9-10 చూసినట్లయితే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అనేటువంటిది నిజం. అంతేకాదు, ధనవంతులకు అదురుపడేటువంటి వారు శోధనలోను ఉరిలోను పడతారంట. అటువి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. మునిగిపోయాం బ్రదర్, నిండా మునిగిపోయాం. ఈ లోన్ తీసుకున్నాం, ఈ అప్పు తీసుకున్నాం, ఈ ఇల్లు కట్టాం, ఈ విధంగా మునిగిపోయాం అని మీరు చాలామంది చెప్పారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ మనోనేత్రాలు తెరవబడడం ద్వారా మీరు సంతృప్తి కలిగి జీవిస్తారు. హల్లెలూయా. అసంతృప్తి ఉండదు, అప్పులు ఉండవు, అనారోగ్యం ఉండదు, సంతృప్తి కలిగి మీరు జీవించగలుగుతారు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి వారు అంతా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి ఈరోజున మనోనేత్రాలు అంటే ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం. మన మామూలు గుడ్డితనం అయితే అందరికీ తెలుసు బాగాను. కానీ ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంతో చాలామంది బాధపడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో 2 రకాల గుడ్డివారు ఉన్నారు. మొదటివారు శరీరానుసారంగా గుడ్డివారు, రెండోసారి ఆధ్యాత్మికమైన అంధత్వం కలిగినటువంటి వారు. కొంతమంది ఆ నేత్రాలను మరి యేసుక్రీస్తు ప్రభువు తెరుస్తూ ఉన్నాడు. ఆ ప్రభువే కొంతమంది నేత్రాలను గుడ్డితనం కలిగజేస్తూ ఉన్నాడు. చూసారా, కొంతమందికి ఏమో దేవుడి నేత్రాలను తెరుస్తున్నాడు, కొంతమందికి ఏమో గుడ్డితనం కలిగజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాలు మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మెస్సయ్యగా వచ్చినప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఆయన మెస్సయ్యగా అంగీకరించారు. పేతురు యొక్క ఆధ్యాత్మికమైన మనోనేత్రాలు ప్రభువారు తెరిచినప్పుడు, నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అన్నాడు మత్తయి సువార్త 16:16 కదా. అతడు మరి ఆ యొక్క ప్రత్యక్షత ఎలా పొందాడంట, పరమ తండ్రి వలన ఆ ప్రత్యక్షత పొందాడు కాబట్టి ప్రభుని అభినందించగలిగాడు. సీమోను బర్యోన, నీవు ధన్యుడు, పరలోకమందున్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని మత్తయి సువార్త 16:17 యేసుప్రభువారు సమాధానం ఇచ్చాడు. మరి ఆ రోజుల్లో జీవించినటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, వాళ్ళకి మనోనేత్రాలు అనేటువంటి మూయబడ్డాయి. మరి వారిని గురించి యేసుప్రభువారు ఏమన్నారో తెలుసా, వారి జోలికి పోవద్దు, వారు గుడ్డివారైంది, గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు యేసుప్రభువారు. మత్తయి సువార్త 15:14 మనం చూడవచ్చు. అలాగే ఆనాడు ఎలీషా పనివాడు, మరి కన్నులు తెరిచినటువంటి దేవుడు, ఆ పనివాడికి కన్నులు తెరిచినటువంటి దేవుడు ఏం చేయడు, ఆ సిరియా దేశపు సైనికులను అంధత్వంతో మొత్తాడు అంటాడు. గమనించాలి, ఇక్కడ ఒకరి మనోనేత్రాలు తెరిస్తున్నాడు, ఒకరిని గుడితనంలోకి నడిపిస్తున్నాడు దేవుడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలు వారికి తెరిస్తే
వీళ్ళకేమో మామూలు నేత్రాలు మూయబడ్డాయి. కాబట్టి ఈ రోజున ఎలీషా వెంట ఆ సోమ్రోను చేరుకున్నాడు ఆ యొక్క ఎలీషా శిష్యుడు. 2 రాజులు 6:18 మీరు చూడవచ్చు. ఆ ప్రకారమే ఈ సొదొమ నుంచి వచ్చినటువంటి ఆ ప్రజలు, ఆ సైన్యం ఎవరైతే ఉన్నారో ఆ సొదొమ వాసులందరికీ కూడా దేవదూతల కనుమబ్బు కలుగజేశారు. కాబట్టి వారు లోతు యొక్క ఇంటి ద్వారాన్ని కనుగొనలేకపోయి అల్లాడుచూ ఉన్నారు. మీకు తెలిసింది సొదొమ గొమొర్రాల విషయంలో మరి దేవదూతలు చేసిన పని. కన్నులు తెరిచేటువంటి వాడు కూడా దేవుడే, మూసేటువంటి వాడు కూడా దేవుడే. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. యోహాను సువార్త 9:39 చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అనేటువంటి తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చేదని చెప్తున్నాడు. ఈ యొక్క విషయాలు మనం ఎప్పుడైనా దేవుడు కన్నులు మాత్రమే తెరిచేటువంటి వాడు అనేటువంటి విషయంలో మనం అక్కడ ఆగిపోతుంటున్నాం. దేవుడు కన్నులు మాత్రమే తెరిచేటువంటి వాడు అనేటువంటి ఉద్దేశంతో మనం అక్కడ ఆగిపోతాం కదా. ఈరోజు నీ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, దేవుడు కన్నులు మాత్రమే తెరిచేటువంటి వాడు మాత్రమే కాదు, కానీ దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు, మన శత్రువు యొక్క కన్నులు కూడా మూసేటువంటి వాడు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యోహాను 9:39 మీరు చూడవచ్చు. చూడని వారు చూడవలను, చూచేవారు గుడ్డివారు కావాలను, నేను దాన్ని ఇవ్వటానికి వచ్చానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనిషి చేసినటువంటి పాపాలు, మానవుని యొక్క పాపాలను బట్టే ఆధ్యాత్మికమైన అంధత్వం అనేటువంటిది వస్తుంది. దూసిన ఖడ్గం చేత పట్టుకుని మార్గం అడ్డంగా నిలిచినటువంటి దేవుని దూతను బిలాము చూడలేకపోవడానికి గల కారణం ఏంటి? ధనాపేక్షను బట్టి అతని కన్నులు గుడ్డితనం కలుగు చేయబడ్డాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గుర్తించండి. గుడ్డివారికి త్రోవ చూపేటువంటి వారుగా మరి రోమా 2:19 మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకు దేవుడు రాస్తూ ఉన్నాడు. గుడ్డివారికి త్రోవ చూపువారుగాను, చీకటిలో ఉన్నవారికి వెలుగుగాను, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశముగాను వెల్లడి చేయువారుగాను ఉండండి అంట ఉన్నాడు పౌలు గారు రోమా సంఘంతో. కాబట్టి ఇక్కడ చాలామంది విషయాలు మనం చూస్తాం. పౌలు గారి విషయాలు మనం చూసినట్లయితే మరి అపోస్తల కార్యం 27:10 అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను వాడకు మాత్రమే గాక మన ప్రాణాలు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిని ఇంకా మిగతా వారిని బంధించి ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉన్నారు. అప్పుడు పౌలు గారికి దేవుడిచ్చినటువంటి మనోనేత్రాల వెలిగింపుని బట్టి ఒక సత్యాన్ని వెల్లడి చేస్తుంటే ఎవరు కూడా స్వీకరించలేదు. సత్యాన్ని ఎవరు కూడా స్వీకరించలేదు, అంగీకరించలేదు. అపోస్తలుడైన పౌలును మరి ఖైదీగా రోమ్ పట్టణానికి ఒక ఓడలో అంటే ఒక నౌకలో తీసుకుని పోయి ఆ శతాధిపతి మరి కొంతమంది సైనికులు ప్రయాణమయ్యారు. వారు అలా బయలుదేరిన తర్వాత ఏమైందంటే ఎదురుగాలి వచ్చింది. ఆ ఎదురుగాలి వచ్చినందువల్ల ఏమైంది, ప్రయాణం అంతా కూడా తారుమారైపోయింది. అపాయకరమైనటువంటి స్థితిలో పడిపోయారు. అప్పుడు ఇక్కడ ప్రవచనం ఆ యొక్క చూసినట్లయితే ప్రియులరా, నేత్రాలు కలిగినటువంటి మరి మనోనేత్రాలు వెలిగించబడ్డాడు. ప్రవచన నేత్రాలు కలిగినటువంటి పౌలు గారు వారందరిని హెచ్చించాడు. శతాధిపతి పౌలు చెప్పినట్టు మాటలు నమ్మలేదు. ఆ నావికుడు వాడయజమానుడు చెప్పిందే నమ్మాడు. 27:11 మీరు చూడొచ్చు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 27:11 చూడవచ్చు. దేవుడు చలవిస్తున్న మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలను ప్రజలు అంగీకరించరు. దేవుడు చెప్పినటువంటి విషయాలను విశ్వాసం ఉంచరు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి జరగబోయేటువంటి ఆపదల గురించి ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమలో వారికి తోడేయండి, వారిని విడిపిస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయం మరి మత్తయి సువార్త 24:2 చూడొచ్చు మనం. ఆ యెరూషలేము దేవాలయం పడద్రోయబడుతుందని చెప్పి ప్రభువారు ప్రవచన రీత్యా మాట్లాడాడు. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాతి ఒకటైనా సరే ఇక్కడ ఉండకుండా పడద్రోయబడుతుందని చెప్పి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి మత్తయి 24:2 దేవుడు చెప్పాడు. అంతేకాదు ప్రియులారా, యెరూషలేము పట్టణం సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చాడు. నీవును ఈ దినమందైనా సరే సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుని మీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని చెప్పి పలికాడు. లోకాసువార్త 19:42. క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పడద్రోయబడింది. సైన్యాధిపతి అయినటువంటి టైటస్ ఆ పట్టణాన్ని ముట్టడి చేశాడు. దేవాలయము
ఆ దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పనిముట్లన్నిటిని గురించి ఎరిగిన వాడై ఆ యొక్క దేవాలయాన్ని తగలబెట్టేసేసాడు. సర్వనాశనం జరిగిన తర్వాత తన సైనికులతో దేవాలయాన్ని దర్శించాడు. ఆ దేవాలయం యొక్క గోడలు మెరిసిపోతూ ఉన్నాయి. కారణం, దేవాలయంలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా కరిగిపోయి ఆ రాళ్ల మధ్య ఉన్నది. అప్పుడు టైటస్, ప్రతి రాయిని తీయండి, వాటికి అద్దుకుని ఉన్నటువంటి బంగారాన్ని వేరు చేయండి, రాళ్లను కుప్పలుగా పోయండి అని చెప్పి ఆయన ఉత్తర్వు జారీ చేశాడు. రాతి మీద రాతి ఒకటైనా సరే నిలిచి ఉండకుండా పడద్రోయబడి అనేటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరబడింది. వింటున్నారా ప్రియులారా? దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్థకం, అంటే అర్థం లేకుండా పోదు. ఖచ్చితంగా ప్రతిదీ కూడా నెరవేర్చబడుతుంది. అలాగే మరి లూకా సువార్త 24:31 మనం చూసినట్లయితే ఎమ్మాయి శిష్యులు అక్కడ కన్నులు తెరబడుతూ ఉన్నాయి. వారు కన్నులు తెరబడి ఆయనను గుర్తుపట్టరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరి 3వ దినాన మరి పునరుత్థానుడై లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యులు ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. వారు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి సంభాషించుకుంటూ ఉన్నారు. సంభాషించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తూ వచ్చాడు. అయితే వారు ఆయనను యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి గుర్తుపట్టలేకుండా ఉన్నారు. కాబట్టి వారి కన్నులు మూయబడి ఉన్నాయి. అప్పటికి 24:17 చూసినట్లయితే ప్రియులు గమనించాలి. యేసుప్రభు వారు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారయ్యా, ఎవరి గురించి మీరు చెప్పుకుంటున్నారు అని వాళ్ళు అడిగినప్పుడు వారు దుఃఖముఖులైపోయి నిలిచారు. అప్పుడు ప్రభు కొన్ని వాక్యాలను ఎత్తి చూపించి మరి కొన్ని వాక్యాలను ఎత్తి చూపించడం జరిగింది. ఇద్దరు శిష్యులు కూడా యేసుక్రీస్తు లేచిన సంగతిని ప్రస్తావించారు. కానీ పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నడుచుటను గ్రహించలేకపోయారు. చివరికి ఆయన వారికి రొట్టెను పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడిన. అంతలో ఆయన అదృశ్యుడయ్యాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ కన్నులు తెరవబడనియండి. యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ సమీపంగా ఉన్నాడు. ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరట కూడి వచ్చినట్టు వారి మధ్యలో ఉంటానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు, శ్రమల మార్గాన్ని మనం వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విడిచిపెట్టడు. ప్రియులు గమనించాలి. ప్రభువు మనల్ని విడిచిపెట్టేసేసాడు. నన్ను ప్రేమించిన వారందరూ కూడా నన్ను విడిచిపెట్టేసేసారు, మర్చిపోయారు అని చెప్పి నువ్వు వేదన చెందొద్దు. నీకు అలాగా అనిపించినంత మాత్రాన్ని దేవుడు విడిచిపెట్టినట్లు కాదు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు మీకు ప్రత్యక్షమై మీ యొక్క పక్షమున అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే ఇక్కడ ఫిలిప్పి 3:8 చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొనుడి, మీ మనోనేత్రాలు తెరవబడును అని అక్కడ ఎప్పుడు తెరవబడతాయో తెలిసిన మన యొక్క జ్ఞానాన్నంతా పక్కన పెట్టి ప్రభు జ్ఞానానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. యేసుక్రీస్తును ఆయన యొక్క పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొనెను అని ఇక్కడ 3:11 మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పి 3:11 నేడు మన దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. భారతదేశం తన యొక్క సృష్టికర్తను గుర్తించినట్లుగా, తన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గ్రహించినట్లుగా ప్రభు వారందరినీ దర్శించాలని చెప్పి మనం ఆశించాలి. హల్లెలూయా. జ్ఞానుల ఈ యొక్క మరి ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ మనోనేత్రాలు తెరవబడాలేసయ్యా అని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఈ యొక్క పద్మాసు ద్వీపంలో మరి అపోస్తలుడైనటువంటి యోహాను గారి యొక్క ఆధ్యాత్మికమైన మనోనేత్రాలు మరి ప్రభువారు తెరిచినప్పుడు అతడు పరలోక దర్శనాలు చూశాడు, భవిష్యత్తును గురించినటువంటి ప్రత్యక్షతలు పొందుకున్నాడు. కాబట్టి ఈరోజున మన మనోనేత్రాలు కూడా తెరవబడును గాక అని చెప్పి మనం అడగాలి, ప్రార్థించాలి, నమ్మాలి, పొందుకోవాలి. ఇక్కడ భర్తిమై గురించి మనందరికీ తెలుసు. ఎప్పుడైతే దృష్టి పొందాడో అతని జీవితం ఎలా మారింది? మార్కు సువార్త 10:51 మనం చదివినట్లయితే, యేసు నేను నీకేమి చేయకూర్చున్నాను అని అడుగుగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని చెప్పి అతనితో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. ఆయన వెళ్ళి చోటనెల్లా కూడా మహత్కార్యాలు జరిగాయి. కాబట్టి ప్రజలు నలుదిశల నుంచి కూడా పరుగునొచ్చేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు మారినటువంటి వాడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీకు ఒక మరి అద్భుతం చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ అద్భుతాలు చేసేసాడు. ఖచ్చితంగా ఈరోజు మీరు అద్భుతాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో బహు జన సమూహంతో ఎరికో నుంచి బయలుదేరాడు. హల్లెలూయా. ఎరికో నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు.
తేమాయి కుమారుడైనటువంటి భర్తమై అనేటువంటి గుడ్డి భిక్షకుడు ఏం చేయాలి తెలుసా? స్వస్థపరచబడ్డాడు. చీకటమయమైనటువంటి భర్తమై జీవితం ఆ యొక్క బ్రతుకు వెలిగించబడింది. హల్లెలూయా. ఆ భర్తమై తండ్రి పేరు తేమాయి. బహుశా అతడు కూడా భిక్షగాడుగానే ఉండి అక్కడ జీవితాన్ని గడిపించుండొచ్చు అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటుంటాడు. ఒకవేళ తండ్రి ధనవంతుడై ఉండి తన కుమారుని భిక్షమాడుటకు అనుమతించడు కదా. కాబట్టి తండ్రి కూడా గుడ్డుడై ఉంటాడు. ఈ తండ్రి తేమాయి ఒక మామూలు భిక్షగాడు అవ్వచ్చు, కుమారుడైనటువంటి భర్తమై మాత్రం గుడ్డి భిక్షగాడు. మన ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు తమ ఆత్మీయ దృష్టిని కోల్పోయారు. పాపం చేసేటువంటి వారికి ప్రియులారా గమనించాలి, పాపమంతా కూడా వారికి దేవునికి మధ్యగా అడ్డుగాడుగా వచ్చేసింది. నేడు మనం ఆదాము యొక్క సంగతిగా, మరి ఆదాము యొక్క సంతతిగా ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో ఉన్నాం. సాతానుగాడు మన యొక్క మనోనేత్రాలకు ఆ గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. వాడు యుగ సంబంధమైనటువంటి దేవతని 2 కొరింథీ 4:4 మనం చూస్తూ ఉన్నాం. వింటున్నారా ప్రియులారా? మరి ఇక్కడ మరి ఆ 7వ సంఘకాలమందు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు గుడ్డివారై ఉన్నారు. దాన్ని ఎరుగుని వారైండుట బాధాకరమైన ప్రకటన 3:17 చూస్తూ ఉన్నాం. కొంతమంది దుండగులు ఒక ధనవంతునికి ఏకైక కుమారునున్నారు, ఆ యొక్క ఒక్కడ కొడుకుని కిడ్నాప్ చేశారంట దుండగులు. అందమైనటువంటి బాలుని కన్నులను పొడిచి దృష్టి లేని వానిగా చేసేశారు. కిడ్నాప్ చేయటం మాత్రమే కాదు, ఆ యొక్క బాలుడి యొక్క కన్నుల్ని వాళ్ళు ఏం చేశారంటారని పొడి చేశారంట, అమ్మేశారంట. ఆనాడు అపవాది కూడా ఆదాము హవ్వలకు అలాగే చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత ధనవంతులు మరి భిక్షం అడుగుచున్నటువంటి తన కుమారుని కనుగొన్నాడు. ఒకరు కన్ను దానం చేసినందున ఆ కుమారుడు మరలా చూపు పొందాడు. తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. ఆనాడు గుడ్డి భిక్షగాడకు భర్తమై నాకు దృష్టి కలిగజేయమని చెప్పి మనం చేసిన ప్రకారం మనం కూడా వేడుకుందాం. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ స్పందనను బట్టి నీ స్వస్థత ఉంటుంది, నీ స్పందనను బట్టి స్వస్థత ఉంటుంది. భర్తమయ్యని గురించినటువంటి విశేషాలు ఎక్కువగా మరి బోధించబడుతూ ఉన్నాయి. నేను మీకేమి చేయగోరుచున్నావు అని పేరున గమనించాలి. ఒక పుస్తకం కూడా ఉన్నదంట. నేను నీకేమి చేయగోరుచున్నావు అనేటువంటి ఆ పేరు మీద, ఆ టైటిల్ మీద ఒక పుస్తకం కూడా ఉన్నదంట. ప్రియులారా గమనించినట్లయితే మీరు చూడొచ్చు. కాబట్టి ప్రభువు స్వస్థపరచగోరుచున్నాడు, కానీ స్వస్థత ఎడల మనం ఆసక్తి కలిగి ఉండాలి. స్వస్థత లేవని చాలామంది మరి ఇట్లా ఉంటుంటారు. నువ్వు నమ్మాలి, నమ్మని ఎడల దేవుని మహిమను చూస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మనల్ని తన వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినప్పుడు ఆ భర్తమై ఏమి చేశాడు చూడాలి ప్రియులారా. ఏం చేశాడు? మార్కు 10:50 అంతటా వాడు బట్టన పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ భర్తమైని పిలిచాడు. అప్పుడు జనులు ధైర్యం తెచ్చుకొను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని చెప్పి అతనితో చెప్పారు. ఆ మాటలను బట్టి పరవశం చెందినటువంటి భర్తమై తన బట్టలను పారవేశాడు, దిగ్గున లేచాడు, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు వచ్చాడు. ప్రభువైన యేసు మిమ్మల్ని పిలిచినప్పుడు నిశ్చయముగా మీ కన్నులు తెరవబడతాయి, మీ దుఃఖము సంతోషమవుతుంది, కన్నీరు నాట్యంగా మారుతుంది, మీ దుఃఖ దినాలను కూడా సమాప్తమైపోతాయి అని చెప్పి భర్తమై గ్రహించాడు. కాబట్టి త్వరపడ్డాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, ఈ వాక్యం వినిచున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. మీ హృదయాన్ని మరి దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. మీ హృదయపు తలుపును తట్టుచున్నాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అనేటువంటి దేవుని మాటను బట్టి హెచ్చరింపబడుతున్నటువంటి మీరు ఆదికాండం 6:3 ఉన్న మాటను గుర్తు చేసుకోండి. గుడ్డి భర్తమై ఏం చేశాడు? పారవేసిన బట్టను మరి గురించి బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? ఆసక్తికరమైన విషయాలు చెప్తూ ఉంటుంటారు. పారవేసిన బట్టను సింపుల్గా వదలరు. అప్పటి ప్రభుత్వం కొంతమంది అంగహీనులకు భిక్షమడుకోవడానికి లైసెన్స్ ఇచ్చేటువంటిది. వారి బలహీనతను బట్టి పలు రకాల బట్టలు లైసెన్స్ కింద వారికి ఇవ్వబడేటువంటివి. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినటువంటి తక్షణము ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు బట్టను, అంటే ఈ బట్ట ఉంటే అడుక్కునేవాడు. చూడండి, మనకు కొన్ని డ్రెస్సులు బట్టి ఈ డ్రెస్ అయితే నర్సు, ఈ డ్రెస్ అయితే పోలీసు, అలాగే ఎలా తెలుస్తుంది? అడుక్కునేవాళ్ళు కూడా ప్రభుత్వం ఒక బట్టను ఇచ్చేటువంటిది, ఒక గుర్తింపునిచ్చేటువంటిది. గమనించాలి ప్రియులారా, వింటున్నారా? ఒక బట్టను ఇచ్చేటువంటిది అనమాట, ఒక లైసెన్స్ ఇచ్చేటువంటిది. ఆ లైసెన్స్ గుర్తుగా బట్టను ఇచ్చేటువంటిది అనమాట. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే యేసు ప్రభువారు పిలిచాడో పిలిచిన తక్షణమే తత్క్షణం తత్క్షణం అంటే ఏంటంటే ఆ క్షణమే వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు బట్టను పారవేశాడు. వింటున్నారా?
అలా పడవేయటం అనేటువంటిది విశ్వాసం యొక్క మరి ఆ భర్తమ యొక్క విశ్వాసానికి రుజువు ఉన్నదనమాట. ఇప్పటి వరకు నన్ను చలి వర్షము నుండి కాపాడినటువంటి ఈ బట్ట ఇక మీదట నాకు అవసరం లేదు. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచనై ఉన్నాడు కాబట్టి ఇక మీదట భిక్షమడగను, నేను శ్రమ చేసి బ్రతకతాను, నేను కష్టపడతాను అని తనలో తాను ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ పాప వస్త్రాన్ని పారవేసేసేయండి. స్వనీతి అనేటువంటి మురికి గుడ్డను తొలగించుకోండి. ద్వేషము, చేదు, వైరాగ్యం అనేటువంటి వస్త్రాలు మీ వద్ద వద్దు, మీకు వద్దు. దారిద్ర్యము, దోషారోపణ చేసేటువంటి మనస్సాక్షి, అపజయము, మరి ఆ భావన తీసివేయండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు దాసుడైనటువంటి మరి యోధ చెప్పుచున్నటువంటి ప్రకారము శరీరము వలన దాగుపడినటువంటి అంగీని అసహించుకొనుడి 1:23 ఉంది. మనం ఈరోజు ప్రభు మీకు రక్షణ వస్త్రాలు, నీతి అయినటువంటి పైబాటను దయచేస్తూ ఉన్నాడు. ఆనాడు నేను మీకేమి చేయగూర్చున్నానని చెప్పి భర్త మీద అడిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుచున్నాడు. ఆయన పక్షపాతి కాడు. కాబట్టి ప్రభువా, నా ఆధ్యాత్మిక మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు వందనాలు. నేను నిన్ను చూడగోరుచున్నానయ్యా. మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వాడనై నీ వెంట నడవగోరుచున్నాను అని చెప్పి మనం మాట్లాడినట్లయితే మరి అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, కన్నులుండి కూడా చూడనటువంటి వారి కొరకు మరి చాలామంది ఉంటారు, కన్నులుండి చూడని వారు ఉంటారు. అలా కన్నులుండి చూడని వారి కొరకు హెచ్చరిక. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా అని Mark 8:18 ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీ నేత్రాలు ఎటువంటివిగా ఉన్నాయి? అవి చూసేటువంటి నేత్రాలా, చూడనటువంటి నేత్రాలా? యేసుక్రీస్తు ప్రభువారు మీకు మరి గువ్వ కన్నులు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలను కూడా దయచేస్తూ ఉన్నాడు. అనుదినము కూడా యేసును దర్శించేటువంటి వాడికి మీకున్నదా? పరలోకాన్ని చూస్తూ ఉన్నారా? విశ్వాస నేత్రాలతో ప్రభు మీ కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని చూచి పరవశము చెందుచున్నారా? కన్ను దృష్టి కలిగి ఉన్నామని చెప్పి అనేకులు తలస్తున్నారు, కానీ వాస్తవానికి కన్ను దృష్టి లేని వారై ఉన్నారు. కన్నులుండి కూడా చూడనటువంటి వారుగా, చెవులుండి కూడా వినక, కాళ్ళు కలిగిండి కూడా నడవలేకపోవుట కారణం ఏంటంటే కేవలం పాపదోషాలే. అనేకుల యొక్క మరి ఆత్మను చీకటి ఆవరించినది కాబట్టి వారు ప్రార్థించలేకపోతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించాలి. మరింతగా మరి ఎంత త్రాగుబోతులైనా సరే, మరి ఎంతో తాగుతున్నటువంటి ఒక వ్యక్తి తన భార్యను ఖాళీ సీసాతో బలంగా కొట్టాడంట. ఎప్పుడైతే త్రాగుబోతు అయినటువంటి ఆ వ్యక్తి ఆ త్రాగేసినటువంటి ఖాళీ సీసాతో భార్యను కొట్టాడో ఆమె తీవ్రంగా గాయపడ్డది, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చబడ్డది. కాబట్టి పోలీసు వారు కేసు నమోదు చేశారు, జైలు శిక్ష వేయించారు. అతడు చెరసాల్లో ఉండి నాకు తరచుగా ఉత్తరం రాస్తూ ఉండేటువంటి వాడు ప్రియులారా. అలాగే మరి ఈ రోజున ఉత్తరాలు లేవు, కానీ ఆ రోజుల్లో ఎవరికి సమస్య వచ్చినా నేను ఉత్తరాలు రాసేటువంటి వాడిని. మరి సేవకులకు మరి చాలామంది ఉత్తరాలు రాసేటువంటి వారు. మరి ఈ విధమైన పరిచయం ఉండేటువంటిది. ఈ విధంగా త్రాగుబోతే ఏం చేస్తున్నాడు? తన సేవకునికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా. అలాగా ఆయన ఆ యొక్క ఉత్తరం రాస్తున్నటువంటి సమయంలో ఆ ఉత్తరం చదివినటువంటి ఆ సేవకుడు మరి ఇక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అయ్యా, త్రాగుడు నా కన్నులకు గుడ్డిదనం కలుగజేసింది. ఏమైందంటే ఈ త్రాగుడు నా కన్నులకు గుడ్డిదనం కలుగజేసింది. దేవుడు నన్ను క్షమిస్తాడా? నా భార్య బిడ్డలతో కలిసి ఎన్నడైనా సరే సంతోషంగా జీవించగలనా అనేటువంటిది అతని యొక్క ఆవేదన. తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, దేవుడు నన్ను క్షమిస్తాడా? మళ్ళా నా భార్య బిడ్డలతో కలిసి జీవించేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహిస్తాడా అని చెప్పి ఆయన ఆందోళన చెందుతూ ఉన్నాడు, బాధ చెందుతూ ఉన్నాడు. మరలా నా జీవితం నాకు దేవుడు తిరిగిస్తాడా? నా పరిస్థితులు మళ్ళీ రికవర్ అవుతాయా? నేను బాగుపడతానా అనేటువంటి ఆలోచనలోకి అతను వెళ్ళాడు. మరి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తాడో ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. దేవుని వద్దకు వచ్చి వారిని ఆయన అన్నాడు కూడా త్రోసివేయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా మత్తు పానీయాలను సేవించడం అనేటువంటిది మానవుని నేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. గుడ్డితనం వల్ల అదంతా జరుగుతూ ఉన్నది. సాతానుగాడి చేత చెరపట్టబడినటువంటి వీరు సాతాను ఊరిలో నుంచి తప్పించబడటం కష్టతరమే. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేనటువంటి గాయాలు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చేవారికే కదా, కలిపినటువంటి ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. సామెతలు 23:29-30 వరకు మనం చదవచ్చు. అక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీరు గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. త్రాగుడితో పాటు ధనాపేక్ష, లంచం పుచ్చుకొనుట, కామాతురత, శరీరాస, నేత్రాస, జారత్వం, వ్యభిచారం, చెడ్డ తలంపులు, గుడ్డితనం ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. ఒక దినాన్న మరణదూత వారిని పాతాళానికి ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంటాడు. అయ్యో, సువార్తను గ్రహించినటువంటి గుడ్డివాడనై నేను జీవించానే అని చెప్పేటువంటి వారు కలవరం చెందుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సహోదరి స్నేహితులారా, మీ కన్నులు కాపాడుకోండి. మీ యొక్క కన్నులను మరి జాగ్రత్తగా పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మనతో మాట్లాడినారు. నమ్మినటువంటి వారంతా కూడా స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.